హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముఖ్యంగా ఈ వర్షాకాలంలో చాలామందికి వ్యాపించే అనారోగ్య సమస్యల్లో దగ్గు, జలుబు, జ్వరం ఇలాంటివి కామన్. ముఖ్యంగా గొంతులో కనుక కఫం పేరుకుపోతే ఇది శ్వాసకోశ సమస్యలను కూడా తెస్తుంది. అలాగే ఊపిరి ఆడనివ్వదు, గొంతులో ఏదో అడ్డుపడుతున్న ఫీలింగ్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, అసలే ఈ వైరస్ సంక్రమణ పెరుగుతున్న సమయంలో చిన్నపాటి దగ్గు, జలుబు, జ్వరం వచ్చినా సరే చుట్టుపక్కల వారు భయపడటంతో పాటు మనలో కూడా ఎన్నో రకాల అనుమానాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ దగ్గు, జలుబు అనేవి మన బాడీలో చాలా రకాల అనారోగ్యాలను కల్పించే అవకాశాన్ని కల్పిస్తాయి. ముఖ్యంగా జ్వరం, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు ఇలా 1 by 1 అన్నీ వచ్చేలా చేస్తాయి. కాబట్టి దగ్గు, జలుబు రాగానే మనం అలర్ట్ అవ్వాలి. తీసుకునే ఆహారంలో జాగ్రత్తలు పాటించాలి. ఇవన్నీ చేస్తూనే చాలామంది టాబ్లెట్స్ కూడా వేసేసుకుంటారు. ఇది మరింత ప్రమాదకరం. ఎందుకంటే ప్రతి చిన్న అనారోగ్యానికి మనం టాబ్లెట్స్ వేసేసుకుంటే మన బాడీలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. ఏదైనా జబ్బు రాగానే టాబ్లెట్లు వేసుకుంటారుగా, మనకెందుకులే అని మన యాంటీబాడీ సైలెంట్ అయిపోతాయి. కాబట్టి మనం వీలైనంత వరకు మన శరీరానికి మందులను అస్సలు అలవాటు చేయకూడదు. మరి ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ని ఎలా తగ్గించుకోవాలి అనుకుంటున్నారా? కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడే వారికి ఈరోజు చూపించబోయే రెమెడీ అనేది అద్భుతంగా హెల్ప్ చేస్తుంది. మరి ఈ రెమెడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో పూర్తిగా చూసే ముందు మీకు కనుక ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయటం మూలంగా మీకోసం ఇలాంటి మంచి మంచి హోమ్ రెమెడీస్ చెప్పాలని మోటివేషన్ ఇచ్చిన వారవుతారు. అయితే ఈ రెమెడీ తయారీ కోసం మనకు కావాల్సినది ఉల్లిపాయ, అలాగే అల్లం ముక్క. మీరు చిన్నవైతే ఒక 2 ఉల్లిపాయలను తీసుకోండి. అవి కూడా ఎరుపు లేదా పింక్ కలర్లో ఉండే ఉల్లిపాయలను తీసుకోవాలి. వీటిలో ఔషధ గుణాలు అనేవి మరింత ఎక్కువగా ఉంటాయి. అలాగే ఒక చిన్న ఇంచ్ అల్లం ముక్కను కూడా తీసుకోండి. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ అల్లాన్ని, ఉల్లిపాయని సపరేట్గా మీరు విడివిడిగా తురుముకొని కానీ మిక్సీలో కానీ వేసుకొని జ్యూస్ లాగా తీసుకోవాలి. చూసారు కదా, నేను ఉల్లిపాయని మెత్తని పేస్ట్ లాగా చేసుకున్నాను. ఇందులో మనం ఎటువంటి నీరు కలపకూడదు. ఇలా మెత్తని పేస్ట్ లాగా చేసుకునే ఈ ఉల్లిపాయలో నుంచి మనం స్వచ్ఛమైన ఉల్లి రసాన్ని తీసుకోవాలి. ఫ్రెండ్స్, ఉల్లిపాయలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఈ ఉల్లిపాయ ఏం చేస్తుందంటే మన గొంతులో మంటను తగ్గిస్తుంది. ముఖ్యంగా ఛాతీలో పేరుకుపోయిన కఫాన్ని కూడా నివారిస్తుంది. అలాగే ఈ ఉల్లిపాయలో యాంటీ ఆక్సిడెంట్స్తో పాటు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇవి దగ్గుతో పాటు జలుబును కూడా నివారించి అన్ని రకాల ఇన్ఫెక్షన్స్ను తగ్గిస్తుంది. అలాగే ఈ ఉల్లిపాయ రసంలో యాంటీ వైరస్ లక్షణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. కాబట్టి శ్వాసకోశంలో విష పదార్థాల నుండి మన ఊపిరితిత్తులను కూడా రక్షిస్తుంది. అలాగే మనం మెత్తని పేస్ట్ లాగా చేసుకున్న ఈ అల్లంలో నుంచి కూడా మనం అల్లం జ్యూస్ను తీసుకోవాలి. ఫ్రెండ్స్, ముఖ్యంగా అల్లం అనేది మన శ్వాసనాళాల్లో పేరుకుపోయిన కఫాన్ని తగ్గించడంతో పాటు మన శ్వాస సజావుగా సాగటానికి కూడా హెల్ప్ చేస్తుంది. అలాగే బ్యాక్టీరియాను కూడా చంపి మన గొంతును క్లియర్ చేసి దగ్గు, జలుబు నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. చూసారు కదా, ఉల్లిపాయ, అల్లం రసాన్ని మీరు ఇలా ఒక బౌల్లోకి తీసుకోండి. అలాగే ఇప్పుడు ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ఈ ఉల్లి రసాన్ని ముందుగా యాడ్ చేయండి. అలాగే ఇప్పుడు ఇందులో ఈ అల్లం రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సిన మరొక ముఖ్యమైన ఇంగ్రీడియంట్ తులసి రసం. మీరు ఇందులో తులసి డ్రాప్స్ని కూడా ఒక 3 లేదా 4 చుక్కల్ని యాడ్ చేయండి. నా దగ్గర తులసి డ్రాప్స్ ఉన్నాయి, నేను వీటిని యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర కనుక తులసి డ్రాప్స్ లేకపోతే మీరు తులసాకుల రసాన్నైనా సరే 1 స్పూన్ మోతాదులో ఈ మిశ్రమంలో యాడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, తులసి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు కదా. ముఖ్యంగా తులసి ఆకుల్లో ఉండే ఔషధ గుణాలు దగ్గు, జలుబు, కఫం, ఆస్తమా, శ్వాసకోశ సంబంధ సమస్యలకు ఒక దివ్య ఔషధం అనే చెప్పుకోవచ్చు. అలాగే మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడానికి కూడా తులసి ఆకులు గ్రేట్గా హెల్ప్ చేస్తాయి. అలాగే ఇప్పుడు మనకు కావాల్సినది పసుపు. మీరు ఒక చిటికెడు లేదా ఒక 2 చిటికెడు మోతాదులో పసుపును కూడా ఈ బౌల్లో యాడ్ చేయండి. ఫ్రెండ్స్, పసుపు కూడా సహజ సిద్ధమైన యాంటీబయోటిక్. ముఖ్యంగా ఇది దగ్గు, జలుబు, కఫం నుంచి ఉపశమనం ఇవ్వటం మాత్రమే కాకుండా గొంతు నొప్పిని కూడా తగ్గిస్తుంది. అలాగే మీరు ఒక చిటికెడు లేదా 1 స్పూన్లో 4వ వంతు మోతాదులో మిరియాల పొడిని కూడా ఇందులో యాడ్ చేయండి. ముఖ్యంగా మిరియాల్లో ఉండే ఔషధ గుణాలు కూడా గొంతులో పేరుకుపోయిన కఫాన్ని కానీ వైరస్ తాలూకు బ్యాక్టీరియాను కూడా నాశనం చేస్తుంది. ఇప్పుడు చివరిగా మనకు కావాల్సినది తేనె.
మీరు 1 స్పూన్ మోతాదులో తేనెను కూడా ఈ మిశ్రమంలో కలపండి. ఇప్పుడు వీటన్నిటిని చక్కగా మిక్స్ చేసుకోండి. ఫ్రెండ్స్, ముఖ్యంగా దగ్గును తగ్గించడానికి తేనె కూడా ఒక దివ్య ఔషధం. ఎందుకంటే తేనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఇన్ఫెక్షన్స్తో పోరాడటానికి హెల్ప్ చేస్తాయి. ముఖ్యంగా మన శ్వాస మార్గంలో పేరుకుపోయిన కఫాన్ని కూడా కరిగించేస్తాయి. ఫ్రెండ్స్, మీరు ఇలా తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని రిఫ్రిజిరేటర్లో 3 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. అయితే మనం ఇందులో ఉల్లిపాయ కలిపాం కాబట్టి మీకు కుదిరితే వీలైనంత వరకు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. లేదా మీరు స్టోర్ చేసుకోవాలి అనుకుంటే గాజు సీసాలో మూత పెట్టుకొని జాగ్రత్తగా నిల్వ చేసుకోవాలి. ఎందుకంటే మీరు కనుక దీన్ని సరిగా స్టోర్ చేసుకోకపోతే బ్యాక్టీరియా అనేది నిల్వ చేరుతుంది. కాబట్టి మీరు వీలైనంత వరకు ఏ రోజుకి ఆ రోజు చేసుకోండి, లేకపోతే జాగ్రత్తగా రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇలా తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని మీరు 1 సంవత్సరం దాటిన పిల్లల నుంచి పెద్ద వయసు వారి వరకు తీసుకోవచ్చు. అయితే చిన్న పిల్లలకైతే మీరు 1 స్పూన్ మోతాదులో ఉదయం 1/2 స్పూన్, సాయంత్రం 1/2 స్పూన్ ఇస్తే సరిపోతుంది. లేదా మీరు పిల్లలకి ఇలా డైరెక్ట్గా ఇవ్వలేకపోతే వారికి పాలలో కలిపించిన, గోరువెచ్చని పాలలో 1 స్పూన్ మోతాదులో ఈ మిశ్రమాన్ని కలిపించిన మంచి ఉపశమనం అనేది కలుగుతుంది. ఇక పెద్దవారైతే మీరు ప్రతిరోజు ఉదయాన్నే 1 స్పూన్, మధ్యాహ్నం 1 స్పూన్, రాత్రి 1 స్పూన్ మోతాదులో, పెద్దవారైతే రోజుకి 3 సార్లు చొప్పున 3 స్పూన్స్ తీసుకోండి. అలాగే మీకు విపరీతంగా దగ్గుగా అనిపిస్తున్నా, గొంతులో కఫం పేరుకుపోయి ముక్కులో నుంచి ఊపిరి ఆడకపోతున్నా మీరు వెంటనే 1 స్పూన్ మోతాదులో ఈ మిశ్రమాన్ని తీసుకున్నా మీకు వెంటనే రిలీఫ్ అనేది అనిపిస్తుంది. అలాగే మీరు ఈ రెమెడీతో పాటు ప్రతిరోజు ఖచ్చితంగా ఆవిరి కూడా పట్టుకోండి. ముఖ్యంగా ఆవిరి పట్టుకోవటం మూలంగా ఆవిరి నుండి వెలువడే వేడి అనేది మన గొంతులో పేరుకుపోయిన కఫాన్ని కరిగిస్తుంది. ముఖ్యంగా ఈ ఆవిరిలో మీరు తులసి డ్రాప్స్ వేసుకొని ఆవిరి పడుతూ ఉంటే ఇది మరింత ఎఫెక్టివ్గా మీ గొంతులో పేరుకున్న కఫాన్ని కూడా కరిగిస్తుంది. అలాగే మీరు ఈ సమయంలో వేడిగా ఏవైనా కషాయాలను కానీ హెర్బల్ టీస్ని తయారు చేసుకొని తాగుతూ ఉన్నా మీకు ఇలాంటి ఇన్ఫెక్షన్స్ నుంచి ఉపశమనం అనేది కలుగుతుంది. ఇలాంటి కషాయాల గురించి ఆల్రెడీ నేను మన ఛానల్లో చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను. కావాలంటే ఆ వీడియోస్ని కూడా ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు కనుక ఈ రెమెడీతో పాటు ఈ టిప్స్ని ఫాలో అవుతూ ఉంటే ఖచ్చితంగా మీ దగ్గు, జలుబు, జ్వరం, గొంతులో కఫం ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ని మీరు సులభంగా తగ్గించుకోవచ్చు. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. మరొక మంచి టిప్తో మరొక వీడియోలో కలుద్దాం. Bye friends, take care.